డబ్బు చరిత్ర అద్భుతంగా ఉంటుంది. వేలాది సంవత్సరాలుగా జనంతో ప్రయాణిస్తుంది. అంతేకాదు కూడబెట్టుకున్న సంపద ప్రధాన రూపం కూడా డబ్బే అయింది. నిజానికి డబ్బు అనేది ఒక విలువగా లెక్కించడానికి ఉపయోగించే ఒక గణాంకంగా ఏర్పడింది. అంటే ధరలను నిర్ణయించడానికి, అప్పుల పద్దులు రాసుకోవడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది. డబ్బు నిర్వచనం గురించి చాలా వాదనలున్నాయి. అసలు ఈ సోకాల్డ్ డబ్బు ఎప్పుడు పుట్టింది? నోట్లు ఎలా ఏర్పడ్డాయి? వాటిలో డాలర్ ఇంత ప్రాముఖ్యమైనదిగా, ప్రపంచ ప్రధాన కరెన్సీగా ఎప్పుడు మారింది అన్న వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ డబ్బు ఎలా పుట్టిందనే దాని మీద కూడా చాలా వివాదాలున్నాయి. మనుషులు అనాదిగా వస్తు మార్పిడి చేసుకున్నారు. తొలి వ్యాపార వ్యవస్థలు మొదలైన క్రమంలో అకస్మాత్తుగా డబ్బు ప్రధాన మారకంగా మారిపోయింది. ఇది ఎలా జరిగిందంటే చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఆర్థికవేత్తలు ఎవరికి వారే తమవైన సిద్ధాంతాలు చెబుతారు. వేలాది సంవత్సరాల కిందట తిండి గింజలతో మొదలుపెట్టి మట్టి వస్తువులు, నత్తగుల్లలు, కోకో బీన్స్, వెండి పలుకులు వంటి అనేక రకాల వస్తువులను నేడు మనం ఉపయోగిస్తూ డబ్బులాగా వస్తు మార్పిడికి ఉపయోగించారు. మూలాల్లోకి వెళితే 5000 సంవత్సరాల క్రిందట మెసపాటోమియా అంటే నేటి ఇరాక్ దేశంలో కనిపిస్తాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. మెసపాటోమియా నాగరికతకు చెందినటువంటి సుమేరియన్లు వెండి పలుకులను, బార్లీ గింజలను డబ్బు తరహాలో మారకానికి ఉపయోగించేవారు. ఆ ఉత్పత్తులకు ఒకవైపు వాటికంటూ ఒక విలువ ఉంటుంది. అలాగే ఇతర వస్తువుల విలువను లెక్కగట్టే కొలతగా కూడా ఉపయోగపడతాయి. ఒక బానిస విలువ ఎంత, ఒక పని విలువ ఎంత, ఒక అప్పు మీద వడ్డీ విలువ ఎంత అనే వాటిని వెండి పలుకులు, బార్లీ గింజల బరువుతో లెక్కించేవారు. వీటితో చెల్లింపులు కూడా జరిపేవారు. కొందరు శ్రామికులకు నిర్దిష్ట మొత్తంలో బీరు కానీ, సామాన్లు కానీ వంటి వస్తువులతో చెల్లింపులు జరిపేవారని చరిత్రకారులు తమ పరిశోధనలో తెలుసుకున్నారు. అలాగే ముడి సరుకులకు కూడా ఒకదానితో మరొక దానికి పోల్చినప్పుడు ఒక విలువ ఉండడం సాధారణమైన విషయం. ఉదాహరణకు ఉన్నికి, ఖర్జూర పండ్లకు వెండి పలుకుల్లో సమానమైన విలువ ఉండి ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు దొరకదు. సముద్రం దాపున ఉండే ప్రాంతాలలో ఉప్పు అపారంగా లభిస్తోంది. దాన్ని ప్రాసెస్ చేసి ఉప్పును కూడా వస్తు మార్పిడి కింద ఉపయోగించడం జరిగింది. అయితే ఈ రకమైన లావాదేవీలను డబ్బు లేదా మనీ అని, చలామణి లేదా కరెన్సీ అని అనొచ్చా అనే అంశంపై వాదోపవాదనలు ఉన్నాయి. అలాగే దూర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారులు ఒక విధమైన అరువు ఇచ్చి పుచ్చుకునేవారు. ఒక చోట కొన్ని వనరులను ఇచ్చి మరొక చోట మరొక రకమైన వనరులను అందుకు ప్రతిగా పుచ్చుకునేవారు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వనరులను బదిలీ చేసుకునేవారు. అది కూడా వస్తు మార్పిడిలా ఆ రోజుల్లో బాగా పాపులర్ అయింది. ఆ క్రమంలో ప్రాచీన ఇరాక్ లో నాటి రాజులు అధికారికంగా లోహపు నాణేలను ముద్రించారు. అదిగో అక్కడ డబ్బుకు ఒక రూపం వచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో వివిధ చోట్ల జరిగిన తవ్వకాలలో లభించిన ఆధారాలు నాణ్యాలు ఎక్కడ మొదలయ్యాయనే విషయంపై వివాదాలు తలెత్తాయి. అది తేలాలంటే మెసపాటోమియా కాలంలోకి వెళ్ళాలి. అక్కడ ఉర్ అనే నగరం చాలా ముఖ్యమైన నగరాలలో ఒకటిగా కొనసాగింది. మెసపాటోమియా నాగరికతకు చెందిన సుమేరియన్ నగర రాజ్యాల్లో అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఉర్ కూడా ఒకటి. ఆ ఉర్ ప్రాంతంలో అనేక సంవత్సరాల పాటు జరిగిన అక్కడి తవ్వకాలలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. ప్రపంచంలో మొదటిసారిగా 640 BCలో అనటోలియా నాణ్యాలు ముద్రించారని తేలింది. ఆ ప్రాంతమే ఇప్పటి తుర్కియేగా మారింది. కింగ్ అనయలిస్ట్ రాజముద్రతో ఆ నాణ్యాలు ముద్రితమయ్యాయి. లిడియా రాజ్యానికి చెందిన ఈ నాణ్యాన్ని బంగారం, వెండి మిశ్రమంతో తయారు చేసేవారు. ఈ నాణ్యాలు చాలా మన్నికగానే ఉండేవి. తేలికగా రవాణా కూడా చేయవచ్చు. ఇలాంటి సౌలభ్యాలతో పాటు వాటికంటూ ఒక విలువ కూడా ఉంటుంది. దీంతో నాణ్యాల ముద్రణ సౌకర్యవంతంగా ఉండడంతో ఆ ప్రక్రియ విజయవంతమైంది. ఈ నాణ్యాలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడడంతో పాటు విలువైనవిగా మారాయి. చైనాలో చాలా కాలం వరకు రాగి నాణ్యాలు, కంచు నాణ్యాలను ప్రాథమికంగా నగదుగా ఉపయోగించేవారు. ఆ నాణ్యాల మధ్యలో చిల్లు ఉంటుంది. ఆ చిల్లులు ఉండడం వల్ల నాణ్యాలను దండగా గుచ్చి కట్టడానికి, గొలుసుగా వేలాడదీయడానికి వీలుంటుంది. అయితే అప్పట్లో ముద్రించిన ముద్దలాంటి లోహపు నాణ్యాలు తయారు చేసేవారు. పైగా అప్పటి నాణ్యాలు వెండి, బంగారు, రాగి, ఇత్తడి తగరంతోనూ తయారు చేసేవారు. లోహపు నాణ్యాలను భద్రపరిచే విషయంలో సమస్యలు మొదలయ్యాయి. నాణ్యాలపై వాతావరణం ప్రభావంతో చెడిపోవడం కూడా జరిగేది. కాలక్రమంలో ప్రయాణాలు, వ్యాపారాలు విస్తరించడంతో ఆ లావాదేవీల కోసం నాణ్యాల అవసరం కూడా పెరిగిపోయింది. ఒక సమయంలో రాగి లోహానికి కొరత తలెత్తింది. అంతకంటే ముఖ్యంగా కరెన్సీ మీద నియంత్రణ ఉండడం అవసరమని పాలకులు గుర్తించారు. తమ విలువైన నాణ్యాలు విదేశీ శక్తుల చేతుల్లోకి పడకుండా ఉండాలనే ఆలోచనతో వారు ఒక నిబంధన తీసుకొచ్చారు. ఇనుముతో చేసిన నాణ్యాలను మాత్రమే ఉపయోగించారన్నది ఆ నిబంధన. అయితే ఈ ఇనుప నాణ్యాలు చాలా బరువుగా ఉండేవి. భారీ లావాదేవీలు జరిగినప్పుడు ఆ చెల్లింపుల కోసం ఉద్దేశించిన ఇనుప నాణ్యాల బరువులను గాడిదలు మోయలేకపోయేవి. ఆ బరువుల బండ్లను లాగడానికి ఎడ్లు మొరాయించేవి.
బరువు ఎక్కువడంతో మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి నాణేలకు బదులుగా కాగితంతో తయారు చేసిన నోటును ఉపయోగించాలని ఆలోచించారు. క్రీస్తు శకం 1000 సంవత్సర కాలంలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో సాంగ్ వంశ పాలనలో రాచరిక ప్రభుత్వం అధికారికంగా ప్రపంచంలో తొలి కాగితపు డబ్బును జారీ చేసింది. మల్బరీ చెట్టు బెరడుతో తయారు చేసినటువంటి ఆ డబ్బును జియోజీ అని పిలుస్తారు. అదే తరహాలో అమెరికాలో 1792లో డాలర్ అనే కాగితపు నోటు ఒక డిగ్రీ ద్వారా ఆ దేశపు అధికారిక కరెన్సీగా చలామణిలోకి వచ్చింది. అలా ఏ దేశానికి ఆ దేశం తమ జాతి పితల బొమ్మలతో కరెన్సీ నోట్లను ముద్రించుకోవడం మొదలుపెట్టింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం ముగింపుకు చేరుకున్న దశలో మిత్ర రాజ్యాల ప్రభుత్వాలు సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో యుద్ధం ముగిసిన తర్వాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలకు రుణాల రూపంలో ఆర్థిక సాయం అందించేందుకు కామన్ కరెన్సీ ఉండాలని ఆలోచించారు. మీకు తెలుసా, దాదాపు 7 దశాబ్దాల క్రిందట అమెరికాలోని బ్రెటన్ వుడ్స్ అనే పట్టణంలోని మౌంట్ వాషింగ్టన్ హోటల్లో సుదీర్ఘ భేటీ జరిగింది. యుద్ధానంతర వాణిజ్యం, ద్రవ్య విధానం, భవిష్యత్తుపై దేశాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు రహస్య రాజకీయ సంప్రదింపుల కారణంగా డాలర్ అని పిలువబడే ఒక పచ్చ నోటుకు ప్రపంచ మారక హోదా కట్టబెట్టడం, అందుకు అన్ని దేశాలు అంగీకరించడం జరిగిపోయింది. ఆ సమయంలో అమెరికా సూపర్ పవర్ అవడంతో ఎవరూ అభ్యంతరం పెట్టలేదు. ఆ నోట్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటర్నేషనల్ కరెన్సీగా మారింది. ఆ సమయంలోనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ అనే 2 సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ మారుమూల ప్రాంతపు పర్వతాల్లో జరిగిన చర్చల్లో రూపొందించబడిన అంతర్జాతీయ ద్రవ్య విధానమే నేటికి కొనసాగుతోంది. ఇక మన ప్రధాన విషయం గురించి చూస్తే, మనిషి అడుగు తీసి అడుగు వేయాలంటే డబ్బు కావాలి. ఆహారం కావాలన్నా, వాతావరణం నుంచి రక్షణ కావాలన్నా, దుస్తులు ధరించుకోవాలన్నా డబ్బు కావాలి. ప్రపంచం మొత్తం డబ్బు మీదే నడుస్తోంది. ఒక మనిషి మరొక మనిషితో వస్తు మార్పిడి కోసం మొదలైన ఈ అవసరం నాణేల నుంచి నోట్లకు మారి నేటి 21వ శతాబ్దానికి ఊహాజనితమైన క్రిప్టో కరెన్సీ వరకు వచ్చింది. నిజానికి విలువలను లెక్కగట్టేది డబ్బు. అయితే ఆ డబ్బుకు ప్రామాణిక భౌతిక రూపం కరెన్సీగా నిర్ణయించడం వెనుక ఇంత కథ జరిగింది. వస్తువులు, నాణ్యం, కరెన్సీ నోట్లు, డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ లాంటివి ప్రస్తుతం చలామణి అవుతున్నాయి. ఇదంతా మనిషి తమ అవసరాల కోసం నిర్ణయించుకున్న విధానాలలో ఒకటిగానే పరిణామం జరిగిందని చెప్పవచ్చు. నోటుపై ఉండే ఒప్పందం గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. నోటు అంటేనే ఒక లావాదేవీ. ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు దానికి బదులుగా భవిష్యత్తులో మరేదైనా వస్తువుని ఇస్తారని చెప్పే హామీ. ఈ విధమైన అరువు అనే భావన నోటిపై ముద్రించబడి ఉంటుంది. అది ఒక వ్యక్తి కష్టానికి వెలకట్టి రాసి ఇచ్చిన విలువ పత్రం అనుకోవచ్చు. ఆ హామీలు ముద్రించబడిన కరెన్సీ నోట్ల కోసం మనిషి ఎంతకైనా దిగజారుతున్నాడు, ఎలాంటి అకృత్యానికైనా పాల్పడుతూ ఉన్నాడు.